హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫైనలీ ఐపీఎల్ 2026 స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ మ్యాచ్ చూస్తేనే ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. ఓపెనింగ్ మ్యాచ్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉంటాయి. అండ్ హానెస్ట్లీ చెప్పాలంటే రెండు టీమ్స్ చూస్తే ఈ మ్యాచ్ లో ఒక హై స్కోరింగ్ థ్రిల్లర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మ్యాచ్ జరగబోయేది బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో. ఈ గ్రౌండ్ గురించి మనందరికీ తెలిసిందే. బ్యాటింగ్ కి హెవెన్, షార్ట్ బౌండరీస్, ఫాస్ట్ అవుట్ ఫీల్డ్, బౌలింగ్ కూడా చాలా కష్టం ఇక్కడ. సో ఈరోజు మ్యాచ్‌లో 180 కాదు 200 కూడా నార్మల్ స్కోర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా హెడ్ టు హెడ్ చూస్తే ఎస్ఆర్‌హెచ్ కొంచెం లీడ్‌లో ఉంది. రెండు సైడ్‌లు 25 మ్యాచ్‌లు ఆడక ఆర్‌సీబీ 11 విన్ అయితే ఎస్ఆర్‌హెచ్ 13 విన్ అయింది. నో రిజల్ట్, 1 మ్యాచ్. కానీ ఐపీఎల్‌లో హిస్టరీ కంటే కరెంట్ ఫార్మ్ అండ్ ప్రెజెంట్ స్క్వాడ్ ఇంపార్టెంట్. అండ్ ఈ రెండు విషయాల్లో ఆర్‌సీబీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఫస్ట్ ఆర్‌సీబీ గురించి మాట్లాడుకుందాం. ఈసారి ఆర్‌సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా వస్తుంది. సో కాన్ఫిడెన్స్ ఆల్రెడీ పీక్ లో ఉంటుంది. ఓపెనింగ్ లో విరాట్ కోహ్లీ కన్సిస్టెన్సీ గురించి మాట్లాడాలంటే కోహ్లీ టాప్ లో ఉంటాడు. అండ్ తన పక్కనే ఫిలిప్ సాల్ట్ కూడా. ఈ కాంబో పవర్ ప్లే లో మ్యాచ్ ని సెట్ చేయగలదు. ఇంకా మిడిల్ ఆర్డర్ లో కెప్టెన్ రజత్ పడిదార్ తో పాటు వెంకటేష్ అయ్యర్ కూడా ఉంటాడు. ఈ ఇద్దరు ఇన్నింగ్స్ ని స్టెబిలైజ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తారు. ఇంకా ఫినిషింగ్ లో టిమ్ డేవిడ్ ఉంటాడు. ఈ ప్లేయర్ ఉంటే మ్యాచ్ లాస్ట్ వరకు అలైవ్ ఉంటుంది. ఇంకా ఆల్రౌండర్ గా కృణాల్ పాండ్యా బ్యాలెన్స్ చేస్తాడు. బౌలింగ్ లో హాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, ఎస్ దయాల్ మేనేజ్ చేస్తారు. ఓవరాల్ గా చూస్తే ఆర్సీబీ టీం చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ సైడ్ చూద్దాం. ఈ టీం బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే అగ్రెసివ్ బ్యాటింగ్. ఇంకా ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ చూస్తే ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ ఈ ఇద్దరు పవర్ ప్లే లోనే మ్యాచ్ ని మార్చేస్తారు. ఇంకా మిడిల్ ఆర్డర్ లో ఇషాన్ కిషన్ న్యూ ఎడిషన్ అండ్ హెన్రిచ్ క్లాసన్ కూడా ఉంటాడు. క్లాసన్ ఉంటే స్పిన్ బౌలర్స్ కి నైట్ మేర్. ఇంకా ఆల్రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డి ఉంటాడు. మరి బౌలింగ్ యూనిట్ లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రెషర్ సిచ్యువేషన్ లో కామ్ గా ఉంటాడు. డెత్ ఓవర్స్ లో హర్షల్ పటేల్ కూడా ఇంపార్టెంట్. ఎస్ఆర్హెచ్ టీం చూస్తే కంప్లీట్ అటాకింగ్ మైండ్ సెట్ లో ఉంటుంది. ముందు రెండు సైడ్ ప్లేయింగ్ 11 చూస్తే ఆల్మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నాయి. ముందు ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూద్దాం. నెంబర్ 1 లో ట్రావిస్ హెడ్, నెంబర్ 2 లో అభిషేక్ శర్మ, కెప్టెన్ గా ఇషాన్ కిషాన్, నెంబర్ 4 లో హెన్రిచ్ క్లాసన్, నెంబర్ 5 లో సలీల్ అరోరా, నెంబర్ 6 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 7 లో అనికేత్ వర్మ, నెంబర్ 8 లో బైడన్ కార్స్, నెంబర్ 9 లో హర్ష్ దుబే, నెంబర్ 10 లో శివం కుమార్, నెంబర్ 11 లో హర్షల్ పటేల్. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఈశాన్ మలింగ బరిలో దిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూస్తే నెంబర్ 1 లో విరాట్ కోహ్లీ, నెంబర్ 2 లో ఫిల్ షాట్, నెంబర్ 3 లో దేవదత్ పడికల్, నెంబర్ 4 లో కెప్టెన్ రజత్ పడిదార్, నెంబర్ 5 లో టిమ్ డేవిడ్, నెంబర్ 6 లో జితేష్ శర్మ, నెంబర్ 7 లో కృణాల్ పాండ్యా, నెంబర్ 8 లో రొమారియో షెఫర్డ్, నెంబర్ 9 లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 లో జాకబ్ డఫీ, నెంబర్ 11 లో మంగేష్ యాదవ్. ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయాష్ శర్మ బరిలో దిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఆర్సీబీ సైడ్ లో స్ట్రాంగ్ బ్యాటింగ్ కోర్ ఉంది. మరియు ఎస్ఆర్ఎస్ సైడ్ లో అగ్రెసివ్ టాప్ ఆర్డర్ ఉంది. సో బేసికలీ ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ వర్సెస్ బ్యాటింగ్ క్లాష్ ఉండబోతోంది. ఇంకా కీ మ్యాచ్ అప్ చూస్తే ఫస్ట్లీ క్లాసన్ వర్సెస్ కృణాల్ పాండ్యా. స్పిన్ కి క్లాసన్ ఎలా అటాక్ చేస్తాడో మనం అందరం చూసాం. సెకండ్లీ ట్రావిస్ హెడ్ వర్సెస్ భువనేశ్వర్. పవర్ ప్లే లో అల్లి వికెట్స్ పడితే గేమ్ ని కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ బ్యాటిల్ చూస్తే కోహ్లీ వర్సెస్ హర్ష్ దుబే. హర్ష్ దుబే ఒకసారి కోహ్లీని అవుట్ చేశాడు. చూడాలి ఈసారి ఏం చేస్తారు. లాస్ట్ మ్యాచ్ అప్ చూస్తే టిమ్ డేవిడ్ వర్సెస్ హర్షల్ పటేల్. ఈ మూమెంట్ లో మ్యాచ్ డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా పిచ్ గురించి సింపుల్ గా చెప్పాలంటే బ్యాటింగ్ ప్యారడైస్. 190 to 200 సేఫ్ స్కోర్ కూడా కాదు. చేసింగ్ టీమ్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ వల్ల సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ఈజీ అయిపోతుంది. సో టాస్ గెలిచిన టీం మోస్ట్లీ చేసింగ్ చూస్ చేసుకుంటుంది. ఫైనల్ గా మ్యాచ్ ప్రొడక్షన్ ఏంటంటే ఆర్సీబీకి హోమ్ అడ్వాంటేజ్ ఉంది. బ్యాటింగ్ డెప్త్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎస్ఆర్హెచ్ కూడా డేంజరస్ టీమే, ఎస్పెషలీ బ్యాటింగ్ లో. కానీ ఓవరాల్ గా స్మాల్ ఏజ్ ఆర్సీబీకి ఉంది. సో నా ప్రొడక్షన్ బట్టి ఆర్సీబీ విన్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ డెఫినెట్లీ క్లోజ్ మ్యాచ్ చూడొచ్చు. మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? ఆర్సీబీయా, ఎస్ఆర్హెచ్? కమెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.